హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా న్యూ వీడియో కనుక నేను అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడటం మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, సో చూసేయండి. అండ్ ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఈ వీడియో. సో మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, అరుణాచలం రూమ్ టూర్. సో మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అలాగే మా దగ్గర ఉన్న కార్స్లో అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే న్యూ ప్లేస్, అలాగే కార్ పార్కింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. అండ్ ఈవినింగ్ టైం కదా, మేము దర్శనానికి స్టార్ట్ అయింది. కొంచెం ట్రాఫిక్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలాగా బొట్టు అయితే పెడుతున్నారు. అండ్ ఈ బొట్టు కూడా ఛార్జబులే, లైక్ 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్ బొట్టు పెట్టడానికి. అండ్ ఇంకా బొట్టు పెట్టించుకుని ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అండ్ టికెట్స్ వచ్చేసి నార్మల్ టికెట్స్ ఉన్నాయి, అలాగే 50 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడతామని చెప్పి ఇంకా మేము నార్మల్ టికెట్స్ తీసుకోకుండా 50 రూపీస్ టికెట్స్ తీసుకుని ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. అండ్ లోపల టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. నేను ఎంతవరకు చూపించగలను అంతవరకే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం లోపలికి దర్శనానికి వెళ్ళేసరికి కెమెరాస్ అలాగే మొబైల్స్ నాట్ అలౌడ్. సో ఇంకా నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇది జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ వ్యూ అయితే కనిపించింది, సో ఇంతవరకే తీశాను. సో ఇక్కడ క్యూలో అయితే ఇంకా మేము నుంచుని ఇంకా ఆల్మోస్ట్ మాకు 1.5 hours పట్టిందనమాట దర్శనం అవ్వడానికి. అరుణాచలం టెంపుల్కి ఇంకొక నేమ్ వచ్చేసి అన్నమలయ టెంపుల్ ఆర్ తిరువనమలై టెంపుల్ అని కూడా అంటారు. అలాగే ఇంగ్లీష్లో టెంపుల్ సిటీ అని కూడా అంటారనమాట. ఎందుకంటే మనకి 4 sides గోపురాలు ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్కి, అందుకనే ఈ టెంపుల్ని టెంపుల్ సిటీ అని కూడా అంటారు. ఈ ఆలయంలో శివుణ్ణి అగ్నిలింగం రూపంగా పరిగణించబడుతుంది. ఇది పంచభూత లింగాలలో ఒకటి. అరుణాచలం దర్శనం చేసుకోవటం వల్ల పాపాలు తొలగి మోక్షం సులభమవుతుందని కూడా నమ్ముతారంట. అలాగే శివుడు ఇక్కడ జ్ఞానదీపంగా ప్రకాశిస్తాడని నమ్ముతారంట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బాగా ఫేమస్ అరుణాచలం గిరి ప్రదక్షిణ. సో అరుణాచలం కొండ చుట్టూరు 14 కిలోమీటర్లు తిరిగి ప్రదక్షిణం చేయటం వల్ల మన ఆరోగ్యానికి, అలాగే శరీరానికి, ఆత్మకు శాంతినిస్తుందని కూడా నమ్ముతారు. ఫ్యామిలీ అలాగే పిల్లలతో మీరు కనుక అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నార్మల్ డేస్లోనే వెళ్ళండి. కార్తీక మాసం ఆ టైంలో వెళ్తే అక్కడ దీపోత్సవం జరుగుతుంది అండ్ చాలా రష్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మాకైతే 1.5 hours టైం పట్టింది దర్శనానికి. బట్ కార్తీక మాసం ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ 8 hours పడుతుందంట దర్శనం. సో అంత రష్ వెళ్ళి పిల్లలు ఫ్యామిలీతో ఇబ్బంది పట్టడం కంటే నార్మల్ డేస్లో వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకోవటం బెటర్ అనిపించింది నాకైతే. అండ్ మేము వెళ్ళింది కూడా నార్మల్ డేస్లోనే. 1.5 hours అంటే ఓకే, పర్లేదు. అప్పటికే కొంచెం పిల్లలు అయితే అని ఏడుస్తూ ఉన్నారు, బట్ మేనేజ్ చేసాము. బట్ 8 hours అయితే మేనేజ్ చేయలేం కదా. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా టెంపుల్ బయట ఇలా షాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్. సో పిల్లలకి కొన్ని టాయ్స్ తీసుకుని ఇంకా మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. డిన్నర్ చేసి ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. డిన్నర్ వచ్చేసి అరుణాచలం టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ హోటల్ కన్నా అనే రెస్టారెంట్లో ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ప్లాన్ వచ్చేసి గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి 14 శివలింగాలు ఉంటాయి అన్నమాట. సో అవి దర్శించుకుందామని చెప్పి వెళ్తున్నాము. మొత్తం 14 శివలింగాలు, బట్ మేమైతే 8 శివలింగాలే దర్శించుకున్నాము. ఎందుకంటే ఇక్కడికి ఎవరు వచ్చినా ఆ 8 శివలింగాలే దర్శించుకుంటారని చెప్పారు ఆటో అంకుల్. అండ్ ఈ శివలింగాలు దర్శించుకోవడానికి మేము మళ్ళీ ఆటోనే మాట్లాడుకుని వచ్చాము. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 140 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటోకి.
14 లింగాల్లో ప్రతి లింగానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. ఫస్ట్ మేము దర్శించుకున్న లింగం వచ్చేసి కుబేరలింగం. కుబేరలింగం ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకుని మన కెరియర్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ గ్రోత్ కావాలి అనుకుంటే కుబేరలింగాన్ని దర్శించుకోవటం మంచిదని చెప్పి నమ్ముతారంట. తర్వాత వచ్చేసి ఈశాన్యలింగం. ఈశాన్యం అంటే మన అందరికీ తెలుసు నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ఈ ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏమైనా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ లేకపోతే ఏదైనా మెంటల్ కన్ఫ్యూజన్ కానీ అలా ఉంటే వాటిలన్నిటిని మనకి రెడ్యూస్ చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుందన్నమాట ఈ ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల. అలాగే నేను ఏ లింగాన్ని దర్శనం చేసుకున్నా లోపలైతే చూపించలేను, ఎందుకంటే ప్రతి చోట మనకి కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో అందుకనే మీకు ఎక్కడికి వెళ్ళినా బయట వరకే చూపించాను నేను. తరువాత మేము దర్శించుకున్న లింగం వచ్చేసి నైరుతి లింగం. నైరుతి అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఈ నైరుతి లింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకి ఏదైనా ఆబ్స్టికల్స్ ఉన్నా లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ అలాంటివి ఉన్నా మనకి రిమూవ్ అయిపోయి ఇన్నర్ స్ట్రెంగ్త్ అలాగే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ నైరుతి లింగాన్ని దర్శించుకోవటం మంచిదని చెప్పి నమ్ముతారు. తరువాత లింగం వచ్చేసి యమలింగం. సో మనందరికీ తెలుసు యమధర్మరాజు ద గాడ్ ఆఫ్ డెత్ అండ్ జస్టిస్. సో మనం ఏదైనా తప్పులు కానీ లేకపోతే డిసిప్లైన్గా లేకపోతే ఈయన దగ్గర నుండి పడతాయి అన్నమాట. అండ్ ఈ యమలింగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల ఏదైనా డేంజర్ యాక్సిడెంట్స్ అలాగే సడన్గా కొంతమంది చనిపోతారు కదా, సో వాటిలన్నిటి నుండి ఓవర్కమ్ అవ్వచ్చు అని చెప్పి నమ్ముతారనమాట ఈ యమలింగాన్ని దర్శనం చేసుకోవటం వలన. తరువాత లింగం సూర్యలింగం. మనకి పేరులోనే అర్థమైపోతుంది సూర్య భగవానుడికి సంబంధించిన లింగం అని చెప్పి. అండ్ ఈ లింగాన్ని పూజించటం వల్ల మనకి జీవితంలో చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదిస్తుందని చెప్పి నమ్ముతారంట. తరువాత లింగం వచ్చేసి వరుణలింగం. అంటే వరుణదేవుడికి సంబంధించిన లింగం అనమాట, ద గాడ్ ఆఫ్ వాటర్ అండ్ రెయిన్. సో ఈ వరుణలింగాన్ని పూజించటం వల్ల మన బాడీ అండ్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మనం క్లెన్స్ చేసేసుకోవచ్చు. అలాగే మన సోల్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఈ వరుణలింగాన్ని దర్శనం చేసుకోవటం మంచిదని చెప్పి నమ్ముతారంట. తరువాత లింగం అగ్నిలింగం. అంటే అగ్నిదేవుడు. ఇక్కడ లింగం వచ్చేసి శివుడు అగ్ని రూపాన్ని సూచిస్తుంది. అలాగే ఈ అగ్నిలింగాన్ని పూజించటం వల్ల మనకి పాస్ట్ కర్మాస్ అలాగే నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే అవన్నీ బర్న్ చేసేసుకుని మైండ్ని అలాగే సోల్ని ప్యూరిఫై చేసుకోవచ్చు అని చెప్పి నమ్ముతారంట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చంద్ర భగవానుడు ద గాడ్ ఆఫ్ మూన్. సో చంద్రలింగాన్ని పూజించటం వల్ల మనకి మెంటల్ పీస్ అలాగే గుడ్ హెల్త్, స్పిరిచువల్ గ్రోత్ అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ చంద్రలింగాన్ని పూజిస్తారంట. అలాగే ఇంకా మేమైతే లాస్ట్ లింగం కాబట్టి ఇంకా దీపారాధన చేద్దామని చెప్పి అనుకున్నాము అందరం కలిసి. సో ఎవరికి వాళ్ళు దీపారాధన అయితే తీసుకుని ఇంకా ఇక్కడైతే వెలిగించామన్నమాట. ఈ రోజుతో అయితే ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ కంటిన్యూ చేద్దాము. అలాగే మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.